నిజామాబాద్ జిల్లా బోధన్లోని నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఆసియా ఖండంలోని రెండవ అతిపెద్ద చక్కెర కర్మాగారం. నిజాం షుగర్ ఫ్యాక్టరీ లే ఆఫ్ అయినప్పటి నుంచి తమను ఆదుకునే నాథుడు లేడని, పెండింగ్ బకాయిలు చెల్లించి కాంగ్రెస్ ప్రభుత్వమైన తమను ఆదుకోవాలని అంటున్నారు నిజాం షుగర్ ఫ్యాక్టరీ కార్మికులు. దీనిపై మరింత సమాచారాన్ని నిజామాబాద్ నుండి మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. ఆసియా ఖండంలోనే రెండవ అతిపెద్ద ఫ్యాక్టరీ నిజాం షుగర్ ఫ్యాక్టరీ. నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఎందుకు మూతపడాల్సి వచ్చింది, ఏ విధంగా నిజాం షుగర్ ఫ్యాక్టరీ లే ఆఫ్కి గురైంది, ఆ గురైన తర్వాత కార్మికుల పరిస్థితి ఏ విధంగా ఉంది అనే విషయంపై మనము ప్రజెంట్ నిజాం షుగర్ ఫ్యాక్టరీ దగ్గర ఉన్నాము. నిజాం షుగర్ ఫ్యాక్టరీ బోధన్లోని అంటే ఎంత ఏరియాలో ఉంటుండే ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఫ్యాక్టరీగా, రెండవ అతిపెద్ద ఫ్యాక్టరీగా ఎందుకు పిలువబడింది, లే ఆఫ్ ప్రకటించిన తర్వాత కార్మికుల పరిస్థితి మరియు రైతుల పరిస్థితి ఏ విధంగా ఉన్నా అనే విషయంపై ఇక్కడ మనతో పాటు మాట్లాడేందుకు కార్మికులు ఉన్నారు. మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, లే ఆఫ్ ప్రకటించిన తర్వాత అంటే కార్మికుల పరిస్థితి ఏ విధంగా ఉంది, మీరు ఏ విధంగా ఉంటున్నారు ఇక్కడ? గత 9 సంవత్సరాల నుండి ఫ్యాక్టరీ లే ఆఫ్ ఉంది. మరి దాని తర్వాత మేము అనేకమైన పోరాటాలు చేయడం జరిగింది. మరి గతంలో కూడా మేము ఈ ఎలక్షన్ కాకముందు దాదాపు 4 నెలలు రిలయంగా స్ట్రైక్ చేయడం జరిగింది. దాంట్లో మరి ప్రతి ఒక్క పార్టీ వాళ్ళు వచ్చి మాకు హామీ ఇవ్వడం జరిగింది. మరి గతంలో ఏదైతే మరి మొన్న ఎలక్షన్ జరిగినాయో మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారంగా మరి 1 మంత్లోనే దీని మీద ఒక కమిటీ, పునరుద్ధరణ కమిటీ వేయడం జరిగింది. వారు కూడా ఇక్కడ సందర్శించారు, మెట్పల్లి సందర్శించారు. మరి వాళ్ళు మాకు భరోసా కల్పించడం జరిగింది. మరి ముఖ్యంగా ఏంటంటే షుగర్ ఫ్యాక్టరీ ఇప్పుడు మళ్ళీ వాళ్ళు మనకు దీన్ని రీఓపెనింగ్ చేస్తా అని చెప్పేసి ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు కోడ్ వచ్చింది. మరి ఇప్పుడు కూడా మేము కార్మికులు ఒకటి రిక్వెస్ట్ ఏంటంటే ఈ ఫ్యాక్టరీ నడవాలంటే మా రిక్వెస్ట్ ఏంటంటే మేము 9 ఇయర్స్ నుంచి సఫర్ అవుతూ ఉన్నాం. ఎవరు కూడా ఏ ప్రజానాయకుడు కానీ ఏ పార్టీ కూడా కానీ మేము ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తాము ఇవాళ రేపు అని అనడం జరుగుతుంది. కానీ మరి ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికులకు మరి అన్యాయంగా లేబ్ జరిగింది. మరి వీరికి న్యాయంగా వీళ్ళకు రావాల్సిన 9 సంవత్సరాల బకాయిలు ఇప్పిద్దామని చెప్పేసి ఎవరు కూడా చిత్తశుద్ధిగా మాట్లాడతలేరు. ముఖ్యంగా ఏంటంటే ఫ్యాక్టరీ నడిస్తే చాలా సంతోషం, ఈ భోజనం కూడా డెవలప్మెంట్ అవుతుంది. దాంతోపాటు మేము సఫర్ అవుతున్నామో 9 ఇయర్స్ నుంచి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఫస్ట్ మాకు సెటిల్మెంట్ చేసిన తర్వాత మీరు ప్రాసెస్లో 1 ఇయర్ 1.5 ఇయర్ అయినా పర్వాలేదు, కానీ మేము ముందే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం. ఎంతోమంది కార్మికులు మరి ఇక్కడ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తోటి చనిపోవడం జరిగింది. నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. మీరు చెప్పండి, కార్మికుల పరిస్థితి, బోధన్ షుగర్ ఫ్యాక్టరీ కార్మికుల పరిస్థితి ఏ విధంగా ఉంది? అంటే కొందరు అంటే ఫ్యాక్టరీ లే ఆఫ్ కారణంగా కొందరు చనిపోవడము, కొందరు చెప్పులు కుట్టుకుంటూ బ్రతకడము, కొందరు దీనమైన స్థితిలో ఉండడం ఏ విధంగా చూస్తారు? ఇది 2015లో డిసెంబర్ 23 తారీఖు లే ఆఫ్ ప్రకటించారు ప్రైవేట్ మేనేజ్మెంట్. కావున ఇది ఇల్లీగల్ లే ఆఫ్ కావున దీని గురించి ఏ నాయకులు పట్టించుకోలేదు. అప్పటి ప్రభుత్వం టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏ గవర్నమెంటు పట్టించుకోలేదు. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే 100 రోజుల లోపల తీసుకోకపోతే మెయిన్ గేట్ కాడ కిరసనాయిలు పోసుకొని చనిపోతా అన్నారు. కాబట్టి అప్పుడు కొంచెము కార్మికులకు ఉత్సాహం వచ్చింది. అటు తర్వాత ఎమ్మెల్యే ఖతమైండు, ఎమ్మెల్యే గ్రూప్ ఖతమైపోయింది. ఇంకా టీఆర్ఎస్ ఇక్కడ పేరు కూడా లేకుండా అయిపోయింది. అలాగే 9 సంవత్సరాల నుంచి నానా ఇబ్బందులు పడ్డారు వర్కర్స్. కొందరికి పెరాలసిస్ వచ్చాయి, కొందరు చనిపోయారు, కొందరు ఇప్పటికీ సిక్కులో ఉన్నారు. మొన్న కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి హామీ ఇచ్చింది. జీవన్ రెడ్డి గారి మీద మాకు, దుర్లా శ్రీధర్ బాబు గారి మీద కూడా మాకు చాలా చాలా భరోసా ఉన్నది, చాలా నమ్మకం ఉన్నది. సభా కమిటీ వేశారు. ఈ కోడ్ పొడిట్లా కొంచెం డీలే అయింది. కాబట్టి దీన్ని అతి తొందరగా తీసుకొని ఈ బకాయిలు ఏదైతే ఉన్నాయో ఆ బకాయిలు ఇప్పించగలరని కొంచెమన్నా అడ్వాన్స్గా ఇప్పిస్తే ఉన్న వర్కర్లన్నా ఇల్లు గడవడానికి కష్టంగా ఉన్నది. పిల్లల్ని భార్య సొమ్ములు అమ్ముకొని ఇప్పుడు బోధన ఏరియాలో పని కూడా లేదు ఇక్కడ. కాబట్టి దీని గురించి చాలా ఆలోచించి చేయాలని సభా కమిటీ మీద మాకు చాలా నమ్మకం ఉంది. కాంగ్రెస్ గవర్నమెంట్ కంపల్సరీ టేక్ ఓవర్ చేసుకుంటా అని హామీ ఇచ్చింది. ఇంతకు ముందున్న బీఆర్ఎస్ ప్రభుత్వం 100 రోజుల్లో తెరిపిస్తాము, ఫ్యాక్టరీకి పునర్వైభవం తెస్తామని చెప్పారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కమిటీని వేశారు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం తెరిపిస్తుందని మీరు అనుకుంటున్నారా? ఏ విధంగా? టీఆర్ఎస్ ప్రభుత్వం ఫ్యాక్టరీ గురించి మాట్లాడి 100 రోజుల్లోనే ఫ్యాక్టరీ నేను గవర్నమెంట్ చేస్తాను
కాబట్టి మీరు ఎవరు దిగులు పడే అవసరం లేదు అని ఆనాడు చెప్పడం జరిగింది. ఫ్యాక్టరీ లోపల వచ్చి 2:30 సమయంలో విజిల్ గుంజాడు. మేము అందరు జమ అయిపోయినాము. ఏంటంటే మీ ఫ్యాక్టరీని నేను నడిపిస్తా, గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసుకుందాం, మనం తెలంగాణ సాధిస్తామని అప్పుడు చెప్పడం జరిగింది. కాబట్టి ఆనాడు బంగారు తెలంగాణ సాధిస్తా అని చెప్తే ఆ కంగారు తెలంగాణ కూడా సాధించలేని పరిస్థితి అయిపోయింది టీఆర్ఎస్ది. కంగారు తెలంగాణ కూడా లేదు. ఇప్పుడు ఆ పార్టీ మాకు ఎంత ద్రోహం చేసిందో వాళ్ళకు కూడా అంతే ద్రోహం అయిపోయింది. మాకు ఎంత పాపం చేసారో వాళ్ళకు కూడా అంతే పాపం అయిపోయింది. కాబట్టి వాళ్ళు కూడా మా మా కార్మికులను ఆదుకోలేదు. ప్రభుత్వం మీద మీరు ఏ విధంగా నమ్మకం పెట్టుకున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దూదేళ్ల శ్రీధర్ బాబు గారు, మన జీవన్ రెడ్డి గారు వాళ్ళు వచ్చి నమ్మకంతో ఈ ఫ్యాక్టరీని మేము నడిపిస్తాము, ఈ ఫ్యాక్టరీ గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసుకుందాము, మీకు రావాల్సిన డబ్బులు మీకు ఇప్పిస్తాము, సుదర్శన్ రెడ్డి గారు కూడా చెప్పారు ఆ మాటను. కాబట్టి సీఎం గారు కూడా, రేవంత్ రెడ్డి సీఎం గారు కూడా మంచిగా స్పందన, ఆయన చెప్పిన మాటలో స్పందన లభిస్తుంది. కార్మికులు అందరూ ఏకమై ఇప్పుడు మేము కాంగ్రెస్కు ఓటేసి గెలిపించినాము. అయితే బోధన్ షుగర్ ఫ్యాక్టరీ లే ఆఫ్ నుంచి ఇప్పటి వరకు అంటే కార్మికులు సిక్కులో ఉన్నామని, వారి పరిస్థితి కొంచెం దుర్భరంగా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి, ఏదైతే కమిటీ వేశారో ఆ కమిటీ పైన మాకు పూర్తి నమ్మకం ఉంది. ఆ నమ్మకంతోనే మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. అడ్వాన్స్ రూపంలో మరియు కార్మికులని వేరే ఏ ఇతర రూపంలోనైనా ఆదుకోవాలని ఇక్కడ కార్మికులు కోరుకుంటున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ చైతన్యతో అశోక్, న్యూస్ 360, నిజామాబాద్.